గురువుగారు, ఋషులలో నేను భృగు మహర్షిని అని కృష్ణ పరమాత్మ అనటంలో అంతరార్థం ఏంటి? భృగు మహర్షి సంకల్ప సృష్టి చేయాలని సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. నవబ్రహ్మల సృష్టికి శ్రీకారం చుడుతున్న సమయంలో భృగు మహర్షి బ్రహ్మదేవుడు హృదయం నుంచి ఆవిర్భవించాడు. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కూతురైన ఖ్యాతిని వివాహం చేసుకొని ఆమె ద్వారా ధాత విధాత అన్న కుమారులను, శ్రీ అనే కుమార్తెను పొందాడు. ఆ ధాత కుమారుడే మృకండ మహర్షి, ఆ మృకండ మహర్షి కుమారుడే మార్కండేయుడు. ఇలా ఖ్యాతి ద్వారా తన వంశాన్ని వ్యాప్తి చేసుకున్నటువంటి భృగు మహర్షి ఉషనను వివాహం చేసుకొని శుక్రాచార్యుడికి జన్మనిచ్చాడు. పులోమి ద్వారా చవన మహర్షికి జన్మనిచ్చాడు. ఇలా ఇంత గొప్ప తపశ్శక్తి కలిగిన వంశానికి మూల పురుషుడు ఆ భృగు మహర్షి. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అన్న సంశయము కలిగినప్పుడు ములురంతా భృగు మహర్షిని ఈ సంశయాన్ని తీర్చమంటూ అభ్యర్థించారు. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తనను బ్రహ్మదేవుడు గమనించని వైనాన్ని చూసి అతనికి పూజార్హత లేకుండా శపించిన భృగు మహర్షి కైలాసానికి వెళ్ళి శివుని తత్వాన్ని తెలుసుకొని లింగ రూపంలో ఉండాలంటూ శపించి అనంతరము వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ గుండెల మీద తన్నినా మీ పాదం ఎంత కందిపోయిందో అన్నటువంటి భావనతో భృగు మహర్షికి శుశ్రూష చేసిన విష్ణువు యొక్క సత్వగుణానికి సంతోషించి విష్ణువే అద్భుతమైనటువంటి సత్వగుణ సంపన్నుడు అని ఋషి పీఠామకి తెలియజేశాడు. ఇలా త్రిమూర్తుల యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి భృగు మహర్షి అనంతరం భారద్వాజ మహర్షితో చర్చ చేసి అద్భుతమైన ఆత్మవిద్య రహస్యాన్ని ప్రపంచానికి అందించాడు. అలాగే జ్యోతిష్య శాస్త్ర రహస్యాలను గ్రంథస్థం చేశాడు. తైత్తరీయ ఉపనిషత్తులో భృగువల్లి అన్నటువంటి విభాగంలో వరుణదేవుణ్ణి ప్రశ్నించి అద్భుతమైనటువంటి నిత్య జీవిత సత్యాలు, అనుసరించాల్సిన ధర్మాలు ప్రపంచానికి అందించాడు. ఇంత అద్భుతమైన తపశ్శక్తి కలిగిన భృగు మహర్షి నా రూపమే, నా అంశయే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. అదే నేను నా అంశయే భృగు మహర్షి అని కృష్ణ పరమాత్మ తెలియచేయటంలోని అంతరార్థం.